టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పగానే కెప్టెన్ ఎవరు అన్న చర్చ జరిగింది. అయితే ఈ రేసులో జస్ప్రీత్ బుమ్రానే ముందు వరుసలో కనిపించాడు. లాంగ్ ఫార్మాట్లో స్టార్ బౌలరే కెప్టెన్ అని క్రికెట్ అభిమానులు భావించారు. రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో బుమ్రాకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. గతంలో ఇంగ్లండ్లో జరిగిన ఒక టెస్టుకు బుమ్రా కెప్టెన్గా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ తొలి టెస్టు మ్యాచ్కు సారథిగా వ్యవహరించాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరంగా ఉండడం వల్లే బుమ్రా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ మ్యాచ్లో భారత జట్టు గెలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి మ్యాచ్ కూడా జస్ప్రీతే కెప్టెన్గా వ్యవహరించాడు. ఫామ్లో లేకపోవడంతో జట్టు ప్రయోజనాల కోసమంటూ ఆ మ్యాచ్కు రోహిత్ దూరంగా ఉన్నాడు. అయితే రోహిత్ కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్ల్లో బుమ్రానే వైస్ కెప్టెన్. దీంతో హిట్ మ్యాన్ తర్వాత జస్ప్రీత్ కెప్టెన్ అవుతాడనే చర్చ జరిగింది. కొందరు మాజీలు కూడా పేస్ బౌలర్కు మద్దతు తెలిపారు. ఆస్ట్రేలియాకు కమిన్స్ లాగే భారత్ తరఫున బుమ్రా కూడా సక్సెస్ అవుతాడని అభిప్రాయపడ్డారు. దీంతో ఇంగ్లండ్లో భారత్ను నడిపించేది సీనియర్ బౌలరేనని కథనాలు వచ్చాయి. అయితే సెలెక్టర్లు మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. శుభ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం లేదన్నారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా 3-4 మ్యాచ్లకే పరిమితం అవుతాడన్నారు. లీడర్షిప్ గ్రూప్లోకి పంతును తీసుకొచ్చారు. రిషబ్కు వైస్ కెప్టెన్సీని అప్పగించారు. దీంతో బుమ్రాకు పగ్గాలివ్వకపోవడంపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. తాజాగా ఇదే అంశంపై స్టార్ బౌలర్ రియాక్ట్ అయ్యాడు. లీడర్షిప్ గ్రూప్ నుంచి తనంతట తానుగా తప్పుకున్నానన్నాడు. సీనియర్ల రిటైర్మెంట్కు ముందే తాను బీసీసీఐతో మాట్లాడానని గుర్తు చేసుకున్నాడు. వెన్నునొప్పికి చికిత్స అందిస్తున్న వైద్యుల సూచనలు తీసుకున్నానన్నాడు. వర్క్లోడ్ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయానికి వచ్చామన్నాడు. బీసీసీఐ తనను కెప్టెన్గానే చూసిందన్నాడు. అయితే సిరీస్ మొత్తానికి అందుబాటులో లేనప్పుడు కెప్టెన్సీ తీసుకోవడం సరికాదన్నాడు. తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే టీం ప్రయోజనాలే ముఖ్యమన్నాడు బుమ్రా. అయితే కీలకమైన ఆటగాడిని జాగ్రత్తగా చూసుకోవాలన్న చర్చ ఉంది. అందుకే లీడర్షిప్ గ్రూప్లో బుమ్రా లేకపోవడమే మంచిదని ఇప్పుడు కొందరు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు.